హలో నమస్తే. మొన్న మంగళవారం నాడు ఇదే కార్యక్రమంలో నేను ఒక మాట చెప్పిన. ముఖ్యమంత్రి అమెరికాలో షికార్లు కొట్టి తెలంగాణకు తిరిగి వచ్చిండు. ఇక రేపటి నుంచి ఆయన నోట్లో నుంచి దొర్లే దూషణలు వినడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టుగానే నిన్న మిర్యాలగూడలో ఈరోజు హుస్నాబాద్లో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తెలంగాణను జాతుల పేరు మీద చీల్చాలని చూస్తున్నాడు. గురువు పాలిస్తున్న రాష్ట్రంలో లాగా తెలంగాణను కూడా కులాల పేరుతో చీల్చాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రికి టీ న్యూస్ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులు. ఒకటి తెలంగాణ ఆత్మ నిండిన జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళది, తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన వాళ్ళది, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళది, తెలంగాణ కోసం జైలుకు వెళ్ళిన వాళ్ళది, తెలంగాణ కోసం ఇంకా అనేక త్యాగాలు చేసిన వాళ్ళది తెలంగాణ జాతి. అదే తెలంగాణను అడ్డుకోవడం కోసం ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళది, ఉద్యమకారులను దూషించిన వాళ్ళది, పేమెంట్ కోటాలో పదవి కొట్టేసిన వాళ్ళది తెలంగాణ ద్రోహుల జాతి. మీది తెలంగాణ ద్రోహుల జాతి, మాది తెలంగాణ ఆత్మ నిండిన జాతి. ముఖ్యమంత్రికి ఆయన గురువు నుంచి ఒక సలహా వచ్చినట్టుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడాలనో వాళ్ళ నుంచి ఒక చీటీ మీద రాసి వాళ్ళు మరీ పంపించింది. మాది తెలంగాణ జాతి అని చెప్పిన వాళ్ళను దూషించండి అని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత బురద జల్లాలనో అంత బురద జల్లండి అని. అందుకే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ మీరు చూసినట్టయితే హెడ్లైన్ ఒకసారి చూడండి. హెడ్లైన్లో మంది ఫోన్ల వినేవాడు మనిషేనా, ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన హెడ్లైన్. ముఖ్యమంత్రి ఆ సభలో నోటికి అదుపు లేకుండా ఏది మాట్లాడితే అది మాట్లాడిన దాన్ని వాళ్ళు ఇక్కడ రాసిండ్రు. మొగుడు పెళ్ళాల సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల. అంటే హెడ్లైన్ చూడండి, వార్త చూడండి, మీరు ఎక్కడేసిండ్రు ఈ వార్తని, ఏం రాసిండ్రు వార్తని. ఒక పత్రిక రాయవలసిన వార్తనేనా ఇది? ముఖ్యమంత్రి మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ ఒక పత్రిక రాయవలసిన వార్తనేనా ఇది? అట్లాగే ఇంకొక వార్త, 6,000 కోట్ల కాంట్రాక్టులు రేవంత్ బినామీ కంపెనీకి. ఈ వార్త మీకు ఆంధ్రజ్యోతిలో ఎక్కడ కనిపించదు. ఆంధ్రజ్యోతిలో ఎక్కడ కూడా ఆ వార్త కనిపించదు. మీకు ఫ్రంట్ పేజ్లో ఎక్కడ కూడా ఆ వార్త కనిపించదు. కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లడం కోసం, బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయడం కోసం ఒక లేని ఫోన్ ట్యాపింగ్ కేసుని తెర మీదకి తీసుకొచ్చి మున్సిపల్ ఎన్నికల వేళ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు తప్పిస్తే వేరే ఏ కేసు గురించి కూడా మాట్లాడొద్దు. ఆ కేసు గురించే జనం చర్చించుకుంటున్నారు కాబట్టి దాని మీదనే మాట్లాడండి. మీరు వేరే విషయాలు ఏమైనా మాట్లాడితే జనం మళ్ళీ మున్సిపాలిటీలకు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతారు. మీరు వేరే ఏమైనా మాట్లాడితే రైతు బంధు ఏమైపోయిందని అడుగుతారు. ఈ రకంగా అనేక ప్రశ్నలు మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత దూషణలు చేయండి. వ్యక్తిగతంగా మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మీరు ఏమైనా మాట్లాడండి. ఖచ్చితంగా మీరు ఇది మాట్లాడితేనే మీకు మనుగడ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో మీ మాటలు ఎవరైనా వింటారు, లేకపోతే వాళ్ళు వినరు అనేది బరాబర్ అడుగుదాం. తెలంగాణ సమాజం పక్షాన టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ పోయి లీడర్షిప్ మీద మీరు విన్న పాఠాలు, మీరు నేర్చుకున్న మాటలు ఇవేనా అని బరాబర్ అడుగుదాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పోయిన మీరు 2 ఏళ్లలో ఏం చేసిండో చెప్పకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని ఎందుకు దూషిస్తున్నారు? బరాబర్ అడుగుదాం. స్కాబ్ల మాట ఎత్తిన ప్రతిసారి వ్యక్తిగత దూషణలు ఎందుకు? బరాబర్ అడుగుదాం. రైతు బంధు అడిగితే రైతు బంధు ఇవ్వకుండా దాన్ని వాయిదా వేస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్లప్పుడు బాకా పత్రికల్లో రాపించుకున్నారు. పంచాయతీ ఎలక్షన్లు కాగానే రైతు బంధు వస్తుంది అని చెప్పేసి రైతు బంధు రాలేదు. పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి ముందు చెప్పేసిండు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే రైతు బంద్ వేస్తామని. ఇప్పుడు వేద్దని ఎవరైనా అన్నారా? ఎవరైనా ఆపినరా? ఎవరు ఆపలేదు కదా. ఎందుకు వేస్తలేరు? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు వేస్తామంటే మీరు ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసి ఎలక్షన్ కమిషన్కి చెప్పి రైతు బంధు పడకుండా చేసిండ్రు. కానీ ఇప్పుడు రైతు బంధు ఖచ్చితంగా వేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. అయినా వేస్తలేదు. నిన్న మిర్యాలగూడలో ఈరోజు హుస్నాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద బీఆర్ఎస్ నాయకుల స్పందన ఒకసారి చూద్దాం.
చూసిరు కేసీఆర్ గారిని ఎట్లా తిడుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది? నీ చేతిలో కుర్చీ ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నది. చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది. తెలంగాణను సాధించింది కేసీఆర్. కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్. తెలంగాణ సమాజం తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? నోరు బారేసుకుంటున్నారు. ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తుంది మన జిల్లాకని ఆశిస్తారు. కానీ ఏమి రాళ్ళ మళ్ళీ అవే బూతులు, అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయింది. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేర్చుకోవాల్సి ఉండే. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే ఇప్పుడన్నా దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చిండో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. ఇక కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఒక్క కేసీఆర్తోనే తెలంగాణ జాతి దాస్యం నుంచి విముక్తి అవుతుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే జీవితం అంకితం చేసిన జయశంకర్ సార్ గతంలో కేసీఆర్ గారి గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. రావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక 6-7 మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చ చేశాను. తెలంగాణ సమస్య పుట్టుపూర్వోత్తరంలో అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నాకు అనిపించి ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు చదువుతుంది. అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నాకు ఆకర్షించింది. ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కావద్దు, అట్లా ఎందుకు కాదు, ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించి ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది. దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక ఉండడంతో నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యాను ఆయనతో. ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి, ఒక నాయకుడికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ ఉంది. ప్రజల్లోకి, ప్రజల భాషలో, ప్రజల నుడికారంలో కనుక ఆ స్పందన వచ్చింది. సమకాలీన రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రశేఖర్ రావు గారు దీన్ని 10 ఏళ్ల పాటు నడిపించాలంటే అది విశిష్టత. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడుతున్న భాష, ఆయన చేస్తున్న ప్రసంగాలు తెలంగాణలో బుద్ధిజీవులు అనుకున్న వాళ్ళకి, ఏమాత్రం ఇంగితం ఉన్న వాళ్ళకైనా కూడా ఎవరికి కూడా ఆ మాటలు నచ్చట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మాట్లాడుకున్నా ఇదే మాట అంటున్నారు. ఇదేంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఒక ముఖ్యమంత్రి ఉపయోగించవలసిన పదాలేనవి? 2 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత 2 ఏళ్లలో ఏం చేసిండు, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తాడు అనేది చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ 2 ఏళ్లలో చెప్పుకోవడం కోసం కేసులు తప్పిస్తే, కేసులు హెరాస్మెంట్లు తప్పిస్తే వేరే ఏం లేదు అని చెప్పేసి సామాన్య జనం కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎక్కడ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఇదే భాష ముఖ్యమంత్రి మాట్లాడవలసింది. అభివృద్ధి గురించి ఎక్కడ జనం ప్రశ్నిస్తారో అని చెప్పేసి దాన్ని
పక్కదారి పట్టించడం కోసం ఈయన ముందే ఎదురుదాడి చేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, వాడుతున్న భాష, ఇది కేవలం తెలంగాణ వాళ్ళకి కాదు, పక్క రాష్ట్రం నుంచి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి, సినిమా రంగం వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈరోజు యాదృచ్ఛికం కానే కాదు, బహుశా ఇట్లాంటి మాటలు మాట్లాడే వారిని ఎక్కడో ఒకప్పుడు ఎక్కడో ఏదో ఒక రకంగా వ్యతిరేకించకపోతే, వారిని పాయింట్అవుట్ చేయకపోతే ఇది మరింత శృతి మించే అవకాశం ఉందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు ఈరోజు ఒక ట్వీట్ చేసిండ్రు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది అసలు లేనేలేదు. ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఆయన ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉంటే మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? ఇవి రెండు లేవు. ఎవరినైనా కలిసినప్పుడు ప్రవర్తన పద్ధతిగా ఉండాలి. మొన్న ఆ మధ్య శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి గారు, ఒక దళిత మహిళా రాష్ట్రపతి గారు మన బొల్లారం వచ్చిన రాష్ట్రపతి నిలయంలో ఉండిపోతందుకు, అక్కడ రాష్ట్రపతి గారితో ఈయన సమావేశం అయినప్పుడు రాష్ట్రపతి గారు ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. సో ఎవరినైనా కలిసినప్పుడు ప్రవర్తన పద్ధతిగా ఉండాలి. అక్కడ ప్రవర్తన పద్ధతిగా లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు మెదడు సక్రమంగా ఉండాలి. మెదడు ఉంటే ఆలోచిస్తారు, అది వేరే విషయం. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు మెదడు సక్రమంగా ఉండాలి. నిర్భయంగా ముందడుగు వేయాలని తెలిసి మసలుకొండి సన్నిహితులారా అని పరుచూరి గోపాలకృష్ణ ప్రముఖ సినిమా రచయిత ఆయన రాసిండు. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు వాడుతున్న భాషను, వీటన్నింటినీ చూసే ఆయన ఇది రాసినట్టుంది. రైట్, ఒక బరాబర్ అడుగుదాంలో ఈరోజు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్న తీరు, ప్రచారంలో అభివృద్ధి పక్కన పెట్టేసిండ్రు, చేయబోయేది పక్కన పెట్టిండ్రు, చేసింది ఏం లేదనుకోండి, చేసింది ఏం లేదు కాబట్టి చేసింది పక్కన పెట్టేసిండ్రు. అట్లీస్ట్ చేయబోయేదైనా చెప్పాలి. రైతు బంధు ఎప్పుడు ఇస్తారో అని చెప్పారంటే మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఇస్తారు అంటే వాయిదా, ఇది కాదు, అయిపోయింది మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఏదైనా ఎలక్షన్ వస్తే అప్పుడు ఆ ఎలక్షన్లకు ఇస్తామంటారు. ఆ ఎలక్షన్లు కూడా వాయిదా పడ్డాయంటే రైతు బంధు వాయిదా పడుతుంది. మొత్తానికి డిసెంబర్, జనవరిలో రావాల్సిన రైతు బంధు ఫిబ్రవరి వచ్చినా ఇంతవరకు దిక్కు లేదు. దీనిపైన చర్చిద్దాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ప్రచారం మీద తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ కూడా ఈ రెండేండ్లలో ఆయన చేసింది ఒక్కటి కూడా చెప్తలేడు. ఈ రెండేండ్లలో ఆయన చేసింది ఏమని చేసిందని చెప్తున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండ్రు అనే దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా, సిట్టులు వేసిన ఆ సిట్టులు వాళ్ళని ప్రశ్నిస్తున్నాయి అని ఆ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని వాడుకుంటా ఇష్టం వచ్చినట్టు బురద చల్లుతున్నారు. అట్లనే కాళేశ్వరం మీద కూడా అనేక రకాలుగా బురద చల్లే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ఎక్కడ ఏ మీటింగ్లో పోయినా ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, ఫార్ములా ఈ, లేకపోతే అదొకటి ఇదొకటి. కానీ ఆయన చేసిన పని ఒక్కటి కూడా చెప్తలేడు. ఎందుకంటే చెప్పుకోవడానికి అక్కడ ఏం లేదు.